హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. రాధే రాధే. జై శ్రీకృష్ణ. మస్తు, మస్తు రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో. వీడియోస్ పెడదామంటే నా వాయిస్ మంచిగుండదని నేను ఎక్కువ వీడియోలు పెట్టడానికి మస్తు కామెడీ వీడియోస్ గూడా చేద్దామనుకుంటా. కానీ నాకు ఎవరు సపోర్ట్ అంటే ఇగ మా ఆయన కొంచెం పనికి వర్క్‌కెళ్తాడు. మళ్ళా నాతోని ఎవరు వీడియోస్ తీత్తరు? ఫోను పట్టుకునేటోళ్ళు ఎవరుండరు. ఏముండరు. అందుకే వీడియోలు పెడదామన్నా గూడా నేను ఎట్లా తీయాలి? ఒక్కదాన్ని ఎట్లా పెట్టాలని గదే ఆలోచనతోని. మళ్ళా వాయిస్ గూడా కొంచెం నాది మంచిగుండది. అదొక్కటి. అందుకే నేను కొంచెం వీడియోలు పెట్టడానికైతే వాయిస్ ఇచ్చేటియి. కానీ లాంగ్ వీడియోకైతే ఎట్లా వాయిస్ ఇయ్యాలి గదా! అందుకే. నేనైతే ఇప్పుడు మార్నింగ్ 6:30 అట్లా అయితాంది. నేనైతే ఛత్తీస్‌గఢ్‌కనైతే బయలుదేరిన. ఎందుకు పోతానో ఏంటిదో అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తా. ఫస్ట్ ఇప్పుడే చెప్పిందనుకో మళ్ళా వీడియో చూడాలి గదా! అందుకే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా మీకు ఖచ్చితంగా. అప్పటికే 6:30కి అట్లయితే బయలుదేరినాం. మా బాబు గూడా పడుకొనైతే లేచిండు అప్పుడే. లేచిన వెంటనే ఎటెళ్తాన్నావు ఏంటి అని కొంచెం వాడు షాక్‌లో అటు ఇటు చూసిండనుకో. కానీ నేను చెప్పిన మనం బాయ్ పోతున్నాం నాన్న మనం ఇట్లా కార్‌లో పోతున్నాం అనంటే వాడు ఓకే. ఓకే. అని ఫోనయితే చూత్తాండు. ఫోను గూడా మావోడు ఎక్కువ 5, 10 నిమిషాల కంటే ఎక్కువ చూడడు. గంటలు గంటలు చూడడు. కొందరు పిల్లగాళ్ళైతే ఫోను పడితే ఏడవనే ఏడవరు. కానీ మావోడు అట్లా గాదు. 5 నిమిషాల కంటే ఎక్కువ చూడడు. చూషినా గూడా ఫోను పక్కకు పారేత్తాడు. మళ్ళీ చేతికి గూడా ఇయ్యడు. ఆయనకి బోర్ కొడతది ఒక 2, 3 వీడియోలు చూడంగానే. ఇంకేంది మావోడు తాత అంటే ఇగ రూ. 100 నోట్ మీద తాత ఉన్నాడురా నాయన గాంధీ తాతని తాత అని పిలవంటే తాత అనైతే ఆడు పిలుస్తాండు. ఎందుకు పోతన్నా అనంటే ఇట్లనే తిరగడానికి అటు ఎట్లుంటది ఏం లేదు. ఎప్పటికి మా ఆయన అక్కడికి కొంచెం వర్క్ పైన గూడా ఎళ్తాండు. అందుకే ఈసారి నేను గూడా వస్తా అనైతే ఒక 4, 5 రోజులైతే ఎళ్ళొద్దాం పదా అనైతే సరే అని నేను గూడా ఓకే అని ఎళ్ళిన. వెళ్ళే దారిలో అయితే మేము ఇక్కడ కాగజ్ నగర్ ఇది. ఇక్కడనైతే టిఫిన్ చేద్దామనైతే ఆపినాం. కానీ అప్పటికే 7:30 అయితుంది. అంత పొద్దుగాల ఏం తింటామని పార్సెల్ అయితే తీసుకున్నాం. తీసుకునేటప్పుడు ఇంకా మళ్ళా గాయలా మళ్ళా నెక్స్ట్ కొంచెం ముందుకు పోయినంక తిందాం గదా! ఇప్పుడు అని వీడియో తీసుకుంటా అప్పుడు అనుకున్నా. కానీ తినేటప్పుడు అస్సలు వీడియో తీయలేదు. ఎందుకంటే తినే పీసీలో ఉండే కాబట్టి వీడియో అయితే తీయలేదు. ఇంటికాడ నుంచే అన్నం కొంచెం కూర అయితే వండుకొనైతే తీసుకెళ్ళినా. మళ్ళా పోయే దారిలో ఎట్లుంటదో ఏం లేదు మళ్ళా ఆకలి అంటాడు బాబు అని ఇంట్లోనే వంట చేసుకొనైతే పొద్దునైతే బయలుదేరినాం. అక్కడికెళ్ళాలంటే ఒక 700, 750 కిలోమీటర్లయితే ఉంటది దగ్గర. అందుకే మళ్ళా అంతా కొంచెం ఎక్కడ పడితే అక్కడ ఆపి మళ్ళా తినాలి అంటే అక్కడ ఫుడ్ ఎట్లుంటదో గూడా మనకు తెలవదు గదా! అందుకే నేనైతే ఇంటికాడ నుంచయితే వంట చేసుకొనైతే బయలుదేరినాం. ఇంకేంది మనం ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లకైతే ఎంట్రీ అయిపోయినాం. ఈడ నుంచయితే మస్తు మంచిగుండే తొవ్వనైతే ఇట్లా ఖరాబ్ లేదు. ఏం లేదు. మంచిగా మన విజయవాడ, మన ఇటు హైదరాబాద్ పోంగా ఎట్లయితే ఉంటాయో రోడ్లు అట్లా మంచిగా ఉన్నాయి రోడ్లు. రోడ్‌లో అయితే ఏం ప్రాబ్లమ్ లేదు. మంచిగా స్మూత్‌గా పోవుడు బండి. కానీ అటు కొంచెం ఎక్కువ ఏమంటారంటే మన సిమెంట్ రోడ్లే ఎక్కువున్నాయి. ఇంకేంది ఈడనైతే అచ్చినంక ఎట్లా ఉంటదో, ఎట్లా లేదోనంటే ఎటు జూషినా కర్రె బొగ్గేరా నాయన. కాలు కింద పెడదామన్నా కర్ర కాళ్ళయితాన్నాయి. చేతులు ఏడన పెడదామంటే చేతులు నల్లగయితాన్నాయి. అంత మొత్తం మైనింగ్‌లే ఇక్కడ. ఎటు జూషినా మైనింగ్‌లే. దగ్గర ఎన్నున్నాయో లెక్క పెట్టనన్ని మైనింగ్స్ ఉన్నాయి ఇక్కడనైతే. పోయిన తెల్లారైతే మేము కొంచెం బయటికెళ్దామని పోయిన రోజైతే నేనేం వీడియో తీయలేదు. ఎందుకంటే అప్పటికే మాకు 7:30, 8 అట్లా అయింది చేరుకునే వరకు. ఇంకేంది మా ఆయననైతే పొద్దున్న లేషినంక ఎటన్నా ఎళ్దామా ఎటన్నా తీసుకోవాలంటే అద్దు ఇప్పుడు ఇంత పొద్దుగాల ఎటు పోతామని మళ్ళా సాయంత్రం 4, 5కి అట్లా కోరుబా అయితే చూద్దామనైతే ఎళ్ళిన. అక్కడనే దగ్గర ఛత్తీస్‌గఢ్‌లో ఒక ఊరు. అక్కడ గూడా మంచిగుండే అనుకో. కరీంనగర్ లెక్కనే. కరీంనగర్ కంటే పెద్దగానే ఉంటది. చిన్నగానైతే ఏమి ఉండది. అక్కడ గూడా మస్తుండే. పోయే దారిలో అయితే మొత్తం మైనింగ్‌లే. మొత్తం ఏమన్నా ఇట్లా వీడియో తీద్దాము, ఏమన్నా చూపెడదాము మీకనన్నా గూడా ఏం లేదక్కడ. కర్రె బొగ్గు తప్పితే ఏం లేదు. కానీ ఇక్కడున్నంత ప్రశాంతత అంటే పీస్‌ఫుల్‌గా ఏడ ఉండదేమో. ఎందుకంటే ఏ లొల్లి లేదు, ఏం లేదు. జనాలది ఎక్కడన్నా వేరే ఊర్లో మనం పోయితే ఆడ కారుంకిరు ఒర్రుడే ఉంటది. కానీ ఇక్కడ అట్లా ఇంటి పక్కకున్నోళ్ళది గూడా సప్పుడు రాదు. అంత ప్రశాంతంగా ఉన్నది ఇక్కడనైతే. ఇంకేంది పోయేటప్పుడు గూడా అక్కడ చూడండి మొత్తం ఇగ మైనింగ్‌లు, కరెంట్‌ది అవే అన్నీ ఇగ. ఎన్‌టీపీసీ పెద్ద సిటీ ఇది. కోర్బా అనేటిది.
అక్కడికి ఎందుకెళ్ళినా అంటే ఇట్లనే ఇంట్లో అంటే రూమ్‌లో ఉండి బోర్ అయితాం గదా! అట్లా తిరిగేద్దామని అయితే బయలుదేరిన. ఏడ చూసినా బొగ్గే చూడండి ట్రైన్‌లో గూడా బొగ్గే. కానీ మంచిగున్నది ఇక్కడ. కరీంనగర్ కంటే పెద్దగుంటదట మా ఆయననైతే అన్నాడు. కరీంనగర్ కంటే పెద్దగుంటది ఇది మస్తు. ఇక్కడ గూడా సేమ్ అట్లనే ఉన్నాయి షాపింగ్ మాల్‌లు అవి ఇవి. మనం ఎక్కడ తిరుగుతాం ఈ షాపింగ్ మాల్‌లు అవి ఇవి తప్ప మనం ఏడ తిరగడానికి పోతాం గానీ, ఇక్కడైతే మంచిగున్నది. నాకైతే మస్తు నచ్చింది. ఇక్కడ పార్కింగ్ గూడా బయటనే పెట్టుకోవాలి మంచిగా. ఎక్కువ సెల్లార్‌ల లోపలికి గూడా పోయేది లేదు. అక్కడ ఎక్కువ సెల్లార్‌ల పోయినా గూడా మనకు మళ్ళా ఊపిరి గూడా ఆడది. బైకులు పెట్టుకోవడానికి ఇక్కడ మంచిగా ఏ1 మన అక్కడనైతే పీ1, పీ2, పీ3 అని ఇట్లుంటది. ఇక్కడ అట్లా లేదు. ఇక్కడ చెప్పినా గదా! ఇక్కడ ఎంత పీస్‌ఫుల్‌గా ఎంత మంచిగున్నదో. ఇక్కడ ఇవన్నీ షాపింగ్ మాల్‌లయితే ఉన్నాయి లోపట. పోయినా, పోయినంక ఏం ఇగ మళ్ళా షాపింగ్ మాల్‌ది ఏం వీడియో తీయాలి? అచ్చినా గదా! మళ్ళా నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మొత్తం వీడియో తీద్దాం. ఇప్పుడైతే అన్నీ చూసుకుంటా అని నేనైతే నేను ఫస్ట్ ముచ్చటనైతే వీడియో తీసుడే మర్చిపోయినా. ఎందుకంటే అటు ఇటు చూసుడుల, తిరుగుడులోనే నాకక్కడ టైం ఇదయిపోయింది. అందుకే నేనైతే ఎక్కువ వీడియో గూడా తీయలే. దీనికి ముందు గూడా మీకు చెప్పినా గదా! ఎక్కువ మాట్లాడినా గూడా ముందట చూసేటోళ్ళకి గూడా నచ్చాలి. సోది అనిపియద్దు. అందుకే. షాపింగ్ మాల్‌లో మొత్తం తిరిగినంక మళ్ళా ఇంటికైతే బయలుదేరిన. నేనెళ్ళిన షాపింగ్ మాల్ పేరైతే ఇది పదం మాల్. మస్తున్నది లోపటనైతే. ఇగో ఇగ పొద్దున లేసి మళ్ళా నేను మా ఆయన ఇంకే అటెళ్ళిన. ఎట్లుంటది ఎట్లా లేదనేది చూపెట్టండి అనంటే మా ఆయనైతే తీసుకెళ్ళిండు. అమ్మో! పెద్ద పెద్ద లోతులకు మొత్తం ఇక్కడ పెద్ద పెద్ద లారీలు డంపర్‌లు ఏసుకొని పోవుడు. ఎటు చూసినా లారీలే. కర్రె బుగ్గే ఈడ. జోక్ ఏంటిదంటే ఉండే రూమ్‌లో గూడా ఎక్కడన్నా చెయ్యి పెడదాం ఆడ కూసుందామన్నా గూడా నల్లగానే అంటుడు. అంతా ఇక్కడ మైనింగ్ ఇక్కడ పెద్ద ఫేమస్ ఈ ఊరు అందుకు. మళ్ళా మా వోడు ఎక్కడ ఏడిసి మళ్ళా ఎక్కడ రాకాంతం చేత్తడో అని ఆనికి ఇదైతే కనపడ్డది. ఇదంటే ఏంటిదంటే ఇక్కడ పార్క్ ఉంటది. పార్క్‌లకైతే ఎళ్దామని అన్నాడు. పార్క్‌లో మస్తు ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఎవలైతే ఈ వీడియో చూత్తాల్లో ఈ వీడియోని చూసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి. ఫుల్ వీడియో చూడండి. నేను ఈడికి ఎందుకొచ్చినో, ఎందుకు లేదో నెక్స్ట్ వీడియో‌లో మీకు పక్కా చెప్తా. అంతవరకు మాత్రం ఈ వీడియోనైతే చూడండి. ఇంకేముంటది అంతా మంచిదే. మీరు మంచిగుండండి. నేను మంచిగుండా. టాటా! బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.